ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 19వ తేదీ మంగళవారం తులరాశి వారు బాధపడుతూ ఒక కాల్ లిఫ్ట్ చేస్తారు. జరగబోయే తెలిస్తే షాక్ అవుతారు తులరాశి వారు. మరింతకీ ఆగస్టు 19 మంగళవారం తులరాశి వారు ఎందుకు బాధపడతారు, బాధపడుతూ కాల్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఏర్పడతాయి, ఎందుకు ఆ పరిస్థితులు ఏంటి, ఏం జరగబోతుంది మీ జీవితంలో, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ఆగస్టు 19వ తేదీన మీ జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఇటువంటి విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి జాతకులకు ఎప్పుడు చూసినా కూడా ఒక సమస్య అనేది రెడీగా ఉంటుంది. ఒక సమస్య నుంచి మీరు బయటపడగానే మరొక సమస్య వెంటనే వస్తుంది. దాంతో మీరు చాలా డీలా పడిపోతారు, ఆలోచనలో పడిపోతారు. ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. ప్రెసెంట్ తులరాశి గల జాతకులకు గ్రహాలు అనేవి సరైన రీతిలో మీకు అంతగా అనుకూలించట్లేదు. మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి. చికాకులు ఈ సమయంలో మీకు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది తులరాశిలో జన్మించిన జాతకులు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు, అదేవిధంగా వాదనలకు, కొన్ని చెడు ఆలోచనలకు, ఇక బ్యాడ్ న్యూస్లకు వీలైనంత మీకు గ్రహాల ఎఫెక్ట్ వల్ల మీకు కాస్త మరింత ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు వీలైనంత దూరంగా ఉండాలండి ఇటువంటి విషయాల్లో, ఇలాంటి విషయాలకు మాత్రం. ఇక అలాగే ఫ్యామిలీ విషయాల పట్ల చికాకులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనుల యందు ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యాన్ని, ఎవరైనా సరే అనారోగ్యం విషయంలో గనక మీకు కాస్త కాంప్రమైజ్ అవ్వాలనుకున్న వారికి దయచేసి కాంప్రమైజ్ అవ్వద్దు. ఏదైనా చిన్న సమస్య వస్తే ఏం కాదులే అని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమాదానికి దారి తీయబోతుంది. కాబట్టి మీకు ఏదైనా సరే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి, వైద్యుల్ని కన్సల్ట్ అవ్వండి. ఇక అదే విధంగా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వచ్చినట్టే వెంటనే మీరు వైద్యుల్ని కలవాల్సి ఉంటుంది. ఇక తులరాశి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కాస్త ఎక్కువ ఈ సూచన కనబడుతుంది. కాబట్టి ధైర్యంగా పోరాడాలండి. గివప్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. వ్యాపారస్తులు మాత్రం ఎప్పుడు మీరు దాని నుంచి తప్పించుకోవాలని ఆలోచనలు చేయొద్దండి. ఇక వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోండి. తులరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు. ఇకపోతే మీకు ప్రయాణాలు, ఖర్చులు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో తులరాశి జాతకులకు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడా మీకు జరగబోయి తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అవునండి, తులరాశి వారు ఎందుకు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసి తెలుసుకుందాం. ఆగస్టు 19వ తేదీ మంగళవారం తులరాశి వారు బాధపడుతూ ఒక కాల్ లిఫ్ట్ చేస్తారండి. జరగబోయే తెలిస్తే షాక్ అవుతారు. అదేంటి అంటే మీకు ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. మరి ఏంటి ఆ ఫోన్ కాల్, ఎందుకు ఆ తర్వాత మీరు షాక్ అవుతారు, ఎందుకు ఆలోచనలు పడిపోతారు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఒక ప్రమాదంలో గాయపడ్డారన్న విషయం తెలుసుకుని చాలా బాధపడతారు. వారెవరన్నా కావచ్చండి, మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క వెల్ విషర్ కావచ్చు, మీకు చాలా దగ్గర వ్యక్తి, ఆ విధంగా ఆ దగ్గర వ్యక్తి అనేది గాయపడడం జరుగుతుంది. ఆగస్టు 19 మంగళవారం తులరాశి వారు బాధపడుతూ మీ యొక్క తెలిసిన వ్యక్తి గాయపడ్డారనే విషయం తెలుసుకుని ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే ఆ విషయం విని తట్టుకోలేకపోతారు. అది జరిగింది తెలిసి మీరు షాక్ అవుతారు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చాలా బాధపడతారు, ఆలోచనలు పడిపోతారు అనమాట. పరి విధాలుగా మీ యొక్క ఆలోచన వెళ్ళిపోతుంటే మీరు అసలు కంట్రోల్ చేసుకోలేరు. చాలా దుఃఖం ఉప్పొంగిపోతూ ఉంటుంది. వెంటనే వీళ్ళు వాళ్ళని చూడాలనిపిస్తుంది. కానీ జాబ్ రీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, వృత్తి రీత్యా కానివ్వండి, లేదంటే ఏదైనా ప్రయాణాల రీత్యా కానివ్వండి, మీరు లేదు అంటే ఏదైనా ట్రావెలింగ్ రీత్యా కానివ్వండి, ఎక్కడికైనా మీరు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ సమయంలో రాలేకపోతున్నందుకు చాలా బాధపడతారు. ఎట్టకేలకు వారిని వచ్చి చూసే వరకు మీ యొక్క మనసు ఆగదనమాట. కాబట్టి గుర్తుపెట్టుకున్న తులరాశి డబ్బును ఎప్పుడైనా సంపాదించవచ్చు కానుండి ప్రాణాలను, మనుషులను ఒక్కసారి పోగొట్టుకున్నామంటే మళ్ళీ జీవితంలో పొందలేమండి. ఎప్పుడు ఎక్కడ కలుస్తామని చెప్పలేం. కాబట్టి దయచేసి ఎప్పుడు ఎవరు బ్రతికి ఉంటామని కూడా చెప్పలేమండి.
కాబట్టి ఉన్నప్పుడే మన వాళ్ళని మనం చూసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ భూప్రపంచంలో వెంటనే మీరు గనక ఈ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే బయలుదేరి మీ యొక్క తెలిసిన వ్యక్తులు, కుటుంబ వ్యక్తులు, లేదంటే మీ యొక్క బంధువుల వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, వారిని చూడడానికి వెంటనే బయలుదేరి వెళ్ళండి. ఎందుకంటే వ్యక్తులకు ఈ రోజుల్లో మనకు ప్రాణాలకు గ్యారంటీ అనేది లేదు. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. కాబట్టి వారికి ఏదో అవుతుందని కాదు, ధైర్యంగా ఉండండి తులారాశి వారు, ఆధైర్యపడద్దు. కాబట్టి వారిని చూడడానికి తప్పకుండా మీరు బయలుదేరి వెళ్ళండి. ఇకపోతే ఈ యొక్క రాశి జాతకుల్లో మీరు ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీకైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మీరు ఆరోగ్య సమస్యలు ఇచ్చా కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ప్రాణాల మీదకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఖర్చుల విషయంలో కూడా మీరు చాలా అంటే చాలా కంట్రోల్లో ఉండాలి. లేదు అంటే సమస్యలో పడిపోతారు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఆరోగ్యరీత్యా మాత్రమే కాదండి, డబ్బు రీత్యా కూడా కంట్రోల్లో ఉండాలి. లేదంటే ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి. నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తిదారులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఈ సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమస్య రూపంలో కూరుకుపోతారు. మీ చేతులు చిల్లిగా ఉన్నా కూడా దాన్ని దాయడానికి ప్రయత్నించండి, ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. రాబోయే రోజులు మీకు డబ్బుతో చాలా అవసరం ఉండబోతుంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తులారాశి. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఈ సమయంలో మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. లక్ష్మీదేవి మీపై కరుణ చూపించాలన్నా, మీకు ఎలాంటి ప్రమాదాల నుంచి బయటపడాలన్నా సరే, అంటే ప్రమాదాలను గోచరిస్తూ ఉంటే ఆ ప్రమాదం నుండి బయటపడడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. అలాగే సోమవారం శివుణ్ణి ఆరాధించండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి. డబ్బు ప్రవాహం కూడా వస్తుంది. ఇక మరింత శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అలాగే తులారాశి వారు వజ్రం ధరించడం వల్ల మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటారని జ్యోతిష్య పండితులు చెప్పడం జరుగుతుంది. ఇక అదేవిధంగా తులారాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు ఎవ్రీడే అనమాట, ప్రతిదినం కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివినట్లయితే కనుక చాలా మంచిదండి, చాలా మేలు జరుగుతుంది. అమ్మవారికి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము, ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామ చదవటం మీకు చాలా మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితం ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి, మేలు జరుగుతుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇక మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. ఆడవారికి ఇలా చేయడం వల్ల సౌభాగ్యం అనేది పెరుగుతుంది. మీ భర్తకు ఉన్నటువంటి ఏమైనా ప్రమాదాలు ఉన్నా కూడా వాళ్ళు గోచరిస్తున్నా ఆ ప్రమాదం నుంచి బయటపడతారు. ఇక శనివారం నాడు శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించండి, మీకు తిరుగు అనేది ఉండదు. సో చూసారు కదా తులారాశి వారు ఆగస్టు 19 మీ జీవితంలో ఏం జరగబోతుందో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ వస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.